ఎవరా బాటసారి, ఏమా కథ అడిగాయి మిగిలిన పౌరాలు. హే ఆల్, వెల్కమ్ టు కుశల్ కార్టూన్స్. మీరు కనుక పార్ట్ 1 మిస్ అయినట్లయితే డిస్ప్లే మీద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. అనగనగా ఒక బాటసారి ఒక నగరానికి వెళదామని ఒక అడవి గుండా ప్రయాణమే వస్తున్నాడు. అతడు అలా రావడాన్ని ఒక పులి చూసింది. దానికి వేటాడే ఓపిక తగ్గిపోవడం చేత వాడిని ఎలాగైనా సంహరించి తరువాత తన ఆకలి తీర్చుకుందామని అనుకుంది. అలా అనుకున్నదే తడుగా అది ఇంతకు ముందు ఒక మనిషిని చంపినప్పుడు దానికి దొరికిన బంగారు కడియాన్ని తన చేతిలో ఉంచుకుంది. బాటసారి పులి చేతిలో బంగారు కడియం చూసి ఆగిపోయాడు. అప్పుడు ఆ పులి ఎంతో ఉత్తమరాల్లా నటిస్తూ, పోయి బాటసారి, నిన్ను చూస్తుంటే ఎంతో దరిద్రంలో ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఇలాంటి వాడికి నా వద్దనున్న బంగారు కడియాన్ని దానం ఇచ్చినట్లయితే నాకు పుణ్యము కలుగుతుంది, నీకు దరిద్రము తీరుతుంది అన్నది. నీవు మనుషులను వేటాడి చంపేదానివి కదా, మరి నీకు నాపై ఇంతటి జాలి ఎందుకు కలిగింది అని అడిగాడు ఆ బాటసారి సందేహంగా. నీవన్నది నిజమే, నేను వయసులో ఉండగా నీలాంటి బాటసారులను ఎందరినో చంపి పాపం మూటగట్టుకున్నాను. ఇప్పుడు ముసలిదానినైపోయి ఎన్నో రోగాల బారిన పడ్డాను. నా రోగాలన్నింటికీ కారణం నేను చేసిన పాపాలే. అలాంటి సమయంలో ఒక ఋషి కనిపించి, నీవు నీ పాపాలు పోగొట్టుకోవాలనుకుంటే ఒక బంగారు కడియాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి అని తెలిపాడు. అప్పుడు నా వద్దనున్న ఈ గడియం జ్ఞాపకం వచ్చింది. ఇక ఈ పాపము సొమ్ము నా వద్ద ఉంచరాదని తలచి దానం పుచ్చుకునే నీలాంటి ఉత్తముడు కోసం అన్వేషిస్తున్నాను అని నమ్మబలిగింది పులి. పులి మాటలు నమ్మిన బాటసారి, అయితే వెంటనే ఆ కడియం నాకివ్వు, నేను తీసుకుంటాను, నీ పాపాలు పరిహారమైపోతాయి అన్నాడు ఆశగా. పులికి ఆ బాటసారి తన మాటలు నమ్మేశాడని అర్థమయ్యి, ఈ కడియం దానం ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. నీవు ముందుగా ఆ ప్రక్కనే ఉన్న చెరువులకు పోయి స్నానం చేసిరా, ఆ తర్వాత ఈ కడియం నీకు దానం ఇస్తాను అన్నది. మితిమీరిన ఆశతో ఉన్న బాటసారి ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఒక క్రూర జంతువు, అందులో పులి వంటిది తనను పిలిచి మరీ దానం చేస్తుందా అన్న అనుమానం కూడా అతడికి తట్టలేదు. బంగారు కడియం పొందాలన్న ఆశతో చెరువులోకి దిగాడు. అంతే, అతడి మీదకు తూకి వాడి మెడను కొరికి చంపేసింది. చిత్రగ్రీవుడు కథను పూర్తి చేసి, మిత్రులరా, దురాశ దుఃఖాన్ని చేయడని అర్థమైంది కదా అన్నాడు చిత్రగ్రీవుడు. అయినా ఆ రాజు మాటలు మిగిలిన పట్టించుకోనలేదు. ఇక ఇవి తన మాట వినవని అర్థం చేసుకున్న చిత్రగ్రీవుడు, వీరికి రాజు అయిన కారణంగా నేను కూడా వెళ్లాల్సింది అనుకుంటూ రాజధర్మాన్ని పాటించి వాటితో కలిసి ఆ నూకలు ఉన్న ప్రదేశం మీద వాలాడు. తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకుందాం. Please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates.